చెప్పలేదు అన్నటువంటి వార్తని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరో ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు వేధింపులు పీఏసీ సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం అన్నింటా విఫలమైనటువంటి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసం, అందుకే ప్రశ్నించే పక్షం గొంతు నొక్కే ప్రయత్నం, రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి యథేచ్ఛగా దోపిడీ, ఎక్కడా పాలన అనేది లేదు, ప్రజలకు ఏమేలు లేదు, చంద్రబాబు షూరిటీలో పక్కగా మోసం గ్యారంటీ, బాబు మోసాలు మరింతగా ఎండగట్టాలి, ఆ దిశలోనే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్యక్రమం, రాష్ట్రంలో ప్రతి ఇంటికి మన కార్యక్రమం చేరాలి, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి, వేధింపులకు గురైన వారి కోసం త్వరలో ప్రత్యేక యాప్, మన ప్రభుత్వం రాగానే బాధ్యులందరిపైన చర్యలు, తప్పు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతాం, మన 5 ఏళ్ల ప్రభుత్వంలో నేరుగా కానీ కార్పొరేషన్ల గ్యారెంటీతో కానీ చేసిన మొత్తం అప్పు 3,32,000 కోట్లు. అయితే అందులో 52% అప్పుని చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఈ 14 నెలలని చేసింది. ఏ స్కీము లేదు అయినా 1,75,000 కోట్లు అప్పు చేశారు. మన హయాంలో 2 ఏళ్ళు కోవిడ్ అయినా అన్ని పథకాలు అమలు చేశాం, గ్రామ వార్డు సచివాలయాలు కట్టాం, ఆర్బీకేలు కట్టాం, పోర్టుల నిర్మాణం చేపట్టాం, స్కూళ్ళు బాగు చేసాం, కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చాం, విలేజ్ క్లినిక్స్ కట్టాం, పాలనలో విప్లవాత్మక మార్పులు చూపాం, ఇవన్నీ నిర్వీర్యం అయ్యాయంటూ జగన్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు.